తెలంగాణలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు నేడు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల ఓటింగ్ ప్రారంభం కాగా సుమారు 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానంపై నిర్ణయం వెలువడే వరకు స్పీకర్ సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 9 నెలల్లోనే బడ్జెట్ అంచనాలకు మించి 85,269 కోట్ల అప్పులు చేసినట్లు కాగ్ వెల్లడించింది. ఈ ఆర్థిక ఏడాదిలో దేశంలోనే అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో పరీక్ష పే చర్చ 2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించేందుకు విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. భారత్, అమెరికా మధ్య రక్షణ పారిశ్రామిక సహకారంపై కీలక ప్రకటనలు వెలువడుతున్నాయి. మరోవైపు అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంతో భారతీయ ఎగుమతులకు లబ్ధి చేకూరనుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 26,000 మార్కుకు చేరువలో ఉండగా సెన్సెక్స్ 100 పాయింట్ల మేర పెరిగింది. మేఘాలయలోని అక్రమ బొగ్గుగని ప్రమాదంలో సుమారు 18 మంది కార్మికులు మరణించిన ఘటనపై సహాయక చర్యలు పూర్తయ్యాయి. అక్రమ మైనింగ్పై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. హరారేలో జరగనున్న U19 ODI ప్రపంచ కప్ ఫైనల్లో నేడు భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. టీమిండియా విజయంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో AI ద్వారా రూపొందించిన కంటెంట్ను స్పష్టంగా గుర్తించేలా లేబులింగ్ చేయాలని ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. తప్పుడు కంటెంట్ను తొలగించే సమయాన్ని 2 నుంచి 3 గంటలకు తగ్గించారు.